జనసేనకు ఆ పార్టీ పోటీ చేసే 21 స్థానాల్లో గాజు గ్లాస్ గుర్తు అనేది కేంద్రం కేటాయించింది ఈసీ. సో ఇప్పుడు అది కాకుండా ఇండిపెండెంట్స్‌కి గూడా మిగతా ఎక్కడైతే జనసేన పోటీ చేయట్లేదో అక్కడ 70 స్థానాల్లో ఎక్కడైతే ఇండిపెండెంట్స్ ఉన్నారో వాళ్ళకి గాజు గ్లాస్ గుర్తు ఇచ్చింది. ఇప్పుడు అది కూటమికి మైనస్ అంటారా? ఖచ్చితంగా కూటమికి నష్టమే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సింబల్ పైన ప్రచారము, సింబల్‌తో ఐడెంటిఫికేషన్ ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం కాదు. ఇప్పుడు జనసేన సింబల్ గాజు గ్లాస్ అనేది అందరికీ తెలుసు. అది అన్ని నియోజకవర్గాల్లో తెలుసు. జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే ఈ జనసేన సింబల్, మిగతా చోట్ల ఇది జనసేన సింబల్ కాదు అని ప్రజలు అనుకుంటారా? రెండవది, జనసేన 21 సీట్లకే పోటీ చేస్తుంది కనుక ఈ గాజు గ్లాస్ సింబల్ అక్కడ ఫ్రీజ్ చేస్తున్నాం అంటారు. కానీ వాస్తవంగా జనసేన 21 సీట్లకు పోటీ చేయడం లేదు, 170 సీట్లకు పోటీ చేస్తుంది. 21 సీట్లకు విడిగా తానుగా పోటీ చేస్తుంది. మిగతా 154 సీట్లలో కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలకు, మిత్రపక్షాలకు మద్దతు ఇస్తుంది. కూటమిలో అంటే అదే కదా. అందువల్ల న్యాయంగా అయితే పొలిటికల్గా ఆలోచిస్తే 170 సీట్లకు ఈ ఈ గాజు గ్లాస్ సింబల్ ఫ్రీజ్ చేయాలి. కానీ ఎన్నికల కమిషన్ పూర్తి టెక్నికల్గా ఆలోచించింది, పొలిటికల్గా ఆలోచించాలి కదా. కాస్తంత పొలిటికల్ క్రియేటివిటీ చూపెట్టిన ఇది మిగతా నియోజకవర్గాల్లో కూడా జనసేన మద్దతు ఇచ్చే పార్టీల అభ్యర్థులు ఉంటారు. అలాంటప్పుడు జనసేన సింబల్ ఇంకోరికి కేటాయించడం వల్ల కన్ఫ్యూజన్ పెరుగుతుంది అనే అభిప్రాయం ఎన్నికల కమిషన్ రావాలి. ఎందుకంటే ఇవాళ మనం చూసాం, బీఆర్ఎస్లో ఆటో వల్ల మా కారుకు ఓట్లు దెబ్బతిన్నాయి, రోడ్ రోలర్ వల్ల దెబ్బతిన్నాయి, ట్రక్కులు దెబ్బతిన్నాయని బీఆర్ఎస్ చాలా కాలంగా ఆరోపణ చేస్తూనే ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా సింబల్ ఓవర్లాప్ అయినప్పుడు ఆ మిస్టేక్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జనసేన ఓటు మిత్రపక్షాలకు కాకుండా ఇండిపెండెంట్లకు పోయే ప్రమాదం ఉంటుంది కదా, అది నష్టం కదా కూటమికి. అందువల్ల అయితే ఇది ఎవరు చేయాలి? ఎన్నికల కమిషన్. ఇప్పుడు విచిత్రం ఏంటంటే కూటమి కుట్ర జరిగింది, జనసేన గాజు గ్లాస్ రాకుండా కుట్ర ఎవరు చేయాలి? జగన్మోహన్ రెడ్డి చేయగలడా? సింబల్స్ కేటాయించేది రాష్ట్ర ప్రభుత్వమా? రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కేటాయిస్తాడా? ఎన్నికల కమిషన్ జగన్ చెప్తే వింటుందా, బీజేపీ చెప్తే వింటారా? ఎన్నికల కమిషన్ కేంద్రం పరిధిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ప్రభావంతో ఉంటుంది. మరి బీజేపీ కుట్రపడిందా జనసేనకు వ్యతిరేకంగా? జగన్ రఘురామకృష్ణరాజు టికెట్ రాకుండా వైసీపీని బీజేపీని మేనేజ్ చేస్తాడు. ఆఖరికి జనసేన గాజు సింబల్ కూడా ఫ్రీజ్ కాకుండా మేనేజ్ చేస్తారా? అంటే బీజేపీ ఎన్డీఏలో టీడీపీతో జనసేనతో ఉండి వైసీపీ ప్రయోజనాలు కాపాడుతుందా అనే ప్రశ్నకు ఆన్సర్ ఉండాలి కదా.